చివరిగా ఆసుపత్రిలో మీరు పోలీస్ దెబ్బలు తిని ఆసుపత్రి పాలైనటువంటి సందర్భంలో మీ అమ్మగారు చాలా కంట తడిపెట్టినటువంటి సందర్భాలు చూసాము. చాలా భావోద్వేగానికి. ఇప్పుడు ఈ విషయము తెలిసిన తర్వాత ఎట్లా ఉంది? ఇప్పటికి కూడా మా అమ్మ ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడి నా కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా రాజకీయాలకు, ఎందుకంటే నేను ఒక మధ్య తరగతి కుటుంబానికి వెళ్ళి వస్తాను. రాజకీయం మనకు అవుతుందా, రాజకీయంలో డబ్బు లేకపోతే రాజకీయం చేయలేము, పదవులు రావు అని చెప్పి అనేక మంది నన్ను హేళనగా మాట్లాడిన రోజులున్నాయి. ఈరోజు దాన్ని అన్నిటికీ భిన్నంగా మా తల్లి పడ్డ కష్టానికి, ఏదైతే చిన్నతనంలోనే మా తండ్రి కోల్పోయినప్పుడు తల్లి తండ్రి రెండై నా తల్లి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. నేను వృత్తిపరంగా మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా రాజకీయాలకి పోతా అన్న, లేదు నువ్వు ప్రజాసేవంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నేను నీకు ప్రోత్సహిస్తా అని చెప్పి తల్లి దీవెనలు ఆశీస్సులు అందరికీ ఒకటే తల్లి ఉంటుంది. కానీ నాకు మా అమ్మతో పాటు వారి చెల్లె ఇద్దరు కూడా నాకు తల్లు లేక నన్ను ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. వారికి ఎంత చేసి కూడా వారి రుణాన్ని నేను తీర్చుకోలేను. తప్పనిసరిగా మీడియా ముఖంగా కూడా మా కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎటుపడుతుంది మరి? కారు కూడా రెడీ అవుతున్నట్టు గాంధీ భవన్ పోతున్న ఎవరైతే మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి పోయి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రేపు ఈ టైంకు నామినేషన్ దాని గురించి చర్చించడానికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. అండ్ ఇది బల్మూరు వెంకట అని చెప్తున్నటువంటి మాటలు. మనతో పాటుగా ఎన్ఎస్సీఐ నేతలు ఉన్నారు, రితీష్రావు రేగులపాటి అన్న. ఎట్లా చూస్తారు? పొద్దున్న నుంచి చాలా ఉద్వేగపూరితంగా అటు అసెంబ్లీ వైపు వచ్చారు. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మీ నాయకునికి అయితే ఎమ్మెల్సీ సీట్ అయితే వచ్చింది. 100% అనేది ఒక హ్యాపీ మూమెంట్. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల కోసం కొట్లాడి ఈరోజు గవర్నమెంట్ రానికి మెయిన్ కీ రోల్ అన్నుండే. అది హ్యాపీ. నేను మీకు మళ్ళీ కలుస్తాను. ఇది ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అందరినీ కూడా మనం చూడొచ్చు. కొంతమందితో మీరు ఇన్ని రోజులు తిరిగినటువంటి సందర్భంలో మీ అన్న అంటే మీ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఈరోజు ఒక ఎన్ఎస్ఏ వ్యక్తికి ఇంత పెద్ద స్థాయిలో మనకు గవర్నమెంట్ ఇస్తారని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఇక్కడి నుంచి కాదు, మాకు పైనుంచి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంది. లాబింగ్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కొంచెం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా కష్టపడ్డారని ఎన్ఎస్ఓ లీడర్ నుంచి, అంటే రాజ్భవన్ ముట్టడే కానీ ప్రత్యేకంగా ఆయన చాలా పాజిటివ్గా పోయింది కాబట్టి ఆయన టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్సీ పోస్ట్ నామినేట్ చేయడం చాలా సంతోషకరం. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు మీరు వెంకట్ని? నేను ఒక 10 years నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నా. చాలా సన్నిహితంగా ఉంటాడు, చాలా ప్రేమ ఆప్యాయంగా ఉంటాడు. సో విద్యార్థి దశ నుంచి ఆయన విద్యార్థి సమస్యలుగా పోరాడే వ్యక్తి గల మనిషి. ఆయన చాలా మంచి సంతోషకరమైన వాతావరణం పరిస్థితి. దాదాపుగా ఇక్కడ టపాసులు పేల్చి బాణసంచ కాల్చి ఆ తర్వాత మిఠాయిలు పంచుకొని మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఎస్సీఐ కార్యకర్తలు అయితే ఆనందాలు అయితే పరుస్తున్నటువంటి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.